హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్నీరు రుచులు. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ లడ్డూని చూపించబోతున్నాను. ఈ లడ్డూని రాయలసీమలో నుగుజుమ్ములు అంటారు. ఈ లడ్డు కోసం ముందుగా ఒక ప్యాన్లోకి అరకప్పు వరకు నువ్వుల్ని తీసుకొని లో ఫ్లేమ్లో 5 to 10 minutes దాకా వేయించుకోవాలి. నువ్వులు లోపల దాకా వేగితేనే లడ్డు టేస్ట్ అనేది బాగుంటుందండి, లేదంటే పచ్చివాసన వచ్చే టేస్ట్ అంతగా బాగోదు. ఈ లడ్డూని నల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చండి. నల్ల నువ్వులతో కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ నువ్వులు వేగాక తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి చల్లార్చుకున్న నువ్వుల్ని వేసి మెత్తగా పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్ని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 2/3 కప్ పచ్చి కొబ్బరికాయ ముక్కల్ని వేసుకోవాలండి. ఇది నేను మొత్తం కొబ్బరికాయలో హాఫ్ చిప్పు వాడాను. 2/3 కప్ అంటే ఒక హాఫ్ కప్ మీద 2 tablespoons ఎక్స్ట్రా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ కప్ పుట్నాల పప్పును వేసుకుందామండి. పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పేనండి. అది కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం ఒక 2/3 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇది గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లాన్ని కనుక మనం పుట్నాల పప్పు కొబ్బరితో పాటు గ్రైండ్ చేస్తే కనుక బెల్లం బాగా కరిగిపోయి లడ్డు బాగా లూజ్గా వచ్చేస్తుందండి. అందుకని వాటితో పాటు కాకుండా అవి గ్రైండ్ చేసిన తర్వాత వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ మిక్చర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీకి 2/3 కప్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు ఎక్కువ తీపి తినాలనుకుంటే ఇంకొంచెం బెల్లం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేతికి కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ రాసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉండని తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలండి. మనం ఇందులోకి నెయ్యి వడాల్సిన అవసరం లేదండి. జస్ట్ లడ్డు చుట్టేటప్పుడు మన చేతికి అంటుకోకుండా కొంచెం నెయ్యి కానీ నూనెని కానీ రాసుకొని లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, లడ్డు టెక్స్చర్ అనేది ఎంత బాగుందో. ఇలా లడ్లు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డూని నుగుజుమ్ముల్ని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. మీకు కనుక నా రెసిపీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా లేటెస్ట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.